హరే కృష్ణ. దేవాదిదేవుడైన శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతను ఉపదేశించడానికి అర్జునుణ్ణే ఎందుకు ఎంచుకున్నారు? భగవద్గీత 4వ అధ్యాయం 3వ శ్లోకంలో భగవంతుడు ఈ విధంగా పలుకుచున్నారు. స ఏవాయం మయా తేధ్య యోగ ప్రోక్త పురాతనః భక్తో అసి మే సఖా చేతి రహస్యం హేతుదుత్తమం. భావం: నీవు నా భక్తుడివి, అంతేకాక నా మిత్రుడవి. అందుకే యోగ శాస్త్రము యొక్క ఈ దివ్య రహస్యమును అర్థం చేసుకోగలవని భగవంతునితో గల సంబంధం గురించి ఈ పురాతన శాస్త్రము ఈరోజు నాచే నీకు చెప్పబడినది. అర్జునుడు భక్తుడైన కారణంగా భగవంతుడు అతనిని ఈ గొప్ప శాస్త్రానికి గ్రహీతగా ఎంచుకున్నాడు. ఇది రహస్య శాస్త్రము. దానవులకి అంటే రాక్షస గుణాలు ఉన్నవారికి ఈ శాస్త్రం అర్థం చేసుకోవడం సాధ్యపడదు. అదేవిధంగా అర్జునుడు శ్రీకృష్ణుని దేవాదిదేవునిగా అంగీకరించాడు. అర్జునుడు భక్తుడు మరియు స్నేహితుడు కూడా. భగవంతుని పట్ల సాఖ్యరసం కలిగినవాడు, అసూయ లేనివాడు. అదేవిధంగా అర్జునుడు అడిగిన ప్రశ్నలు ఏ విధమైన సవాలుగా కాకుండా, ఆక్షేపించడంలా కాకుండా, ప్రతిఘటించే విధంగా కాకుండా వినయంగా శరణాగతుడై అడిగిన ప్రశ్నల కారణంగా అర్జునునికి భగవానుడు ఈ రహస్య శాస్త్రాన్ని అందించడం జరిగింది. మనమందరం కూడా అర్జునుని అడుగు జాడల్లో నడిచి శ్రీమద్ భగవద్గీత అనే ఈ దివ్య శాస్త్రం వలన లాభం పొందాలి. హరే కృష్ణ.